తో పాటు యువత కూడా పెద్ద ఎత్తున బీఆర్ఎస్ యువ సంగ్రామ సభకు కూడా బయలుదేరుతున్న నేపథ్యంలో కూడా ఇప్పటికే నిరుద్యోగ యువతకు సంబంధించిన ఉద్యోగాల విషయంలో మోసం చేసిందని చెప్పేసి కాంగ్రెస్ సర్కార్పై తిరుగుబాటు పట్టిరు. దీనికి సంబంధించిన ఇప్పటికే పెద్ద ఎత్తున ఉద్యమాలు చేపడుతున్నారు, పోరాటాలు కూడా చేస్తున్నారు. అయినా కూడా నిమ్మకు నీరెత్తినట్టు కూడా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వివరిస్తున్న పట్ల కూడా ఈరోజు నిరసనగా యువత కూడా పెద్ద ఎత్తున తరలి వెళ్తున్నారు. అసలు ఈ సభను ఉద్దేశించి ఏం ప్రసంగించబోతున్నారు? యాక్చువల్లీ ఏంటంటే వాళ్ళకి ఆల్రెడీ ఇప్పుడు భయం అవుతుంది. ఈ సభను ఉద్దేశించింది ఏంటంటే కాంగ్రెస్ ఉన్న గవర్నమెంట్ ఇప్పుడు 3.5 ఏళ్ళ నుంచి ఇప్పటిదాకా చేసింది ఏం లేదు, కనీసం యువతకు కూడా ఏం చేసింది ఏం లేదు. ఇప్పుడు కూడా మళ్ళీ మేము ఒక 20,000 మందికి ఇస్తాము, 1,20,00,000 మందికి చేసే ప్రాబ్లం ఇప్పుడు మేము చేయము. ఉట్టిగా ఏదో నామకే వాస్తే జీఎంసీ ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి ఆ భయానికి ఈ మాటలు చెప్పుకుంటా పబ్లిక్ని డైవర్ట్ చేస్తున్న తప్ప ఇంకా ఏం లేదు ఇక్కడ చేసేది. ఈరోజు వాళ్ళు చూస్తారు, అక్కడ ప్రోగ్రామ్ చూస్తే ఎంతమంది యూత్ వస్తున్నది ఏందనేది కూడా ఇప్పుడు అక్కడ ప్రోగ్రామ్లోనే అర్థమవుతుంది వాళ్ళకి. రేట్ చెప్పండి. అంటే ఇప్పటికే లక్షల ఉద్యోగాలు ఇచ్చామని చెప్పేసి కాంగ్రెస్ సర్కార్ చెప్తున్న నేపథ్యంలో గత ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలను కావచ్చు, గత ప్రభుత్వం చేసినటువంటి ఉద్యోగాలనే ఇప్పుడు నియామక పత్రాలు ఇచ్చారని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. దీన్ని ఎట్లా చూడవచ్చు మనం? వీళ్ళు ఇచ్చిన హామీలు ఏం చేస్తలేరు. మేము బీఆర్ఎస్ తరఫు నుంచి ఖండిస్తున్నాము ఈ దీనికి. కానీ వీళ్ళు ఏం ఇచ్చిన హామీలు ఇస్తలేరు ఎవరు, కాంగ్రెస్ ప్రభుత్వము. ఈయన ప్రియాంక గాంధీ వచ్చి అక్కడ సరూర్ నగర్లో ఏ గ్రౌండ్లో వాళ్ళు లాస్ట్ 2 years బ్యాక్ వాళ్ళు హామీలు ఇచ్చారు. వాళ్ళు ఏ హామీ నెరవేర్చలేరు. ఈ పార్టీ తరఫు నుంచి మాకు కాల్ వచ్చింది, దాని గురించి మేము దానికి తీవ్రంగా ఖండిస్తున్నాము. అందరినీ యువతని జాబ్స్ ఇవ్వాలని మేము కోరుకుంటున్నాం. మొత్తానికి చూసుకున్నట్లయితే ఈ సభకు సంగ్రామ సభకు కూడా పెద్ద ఎత్తున సికింద్రాబాద్ నుంచి రామేశ్వర ఆధ్వర్యంలో కూడా పెద్ద ఎత్తున తరలి వెళ్తున్నాం. యువతకు ఇప్పటికే 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పేసి కాంగ్రెస్ సర్కార్ మోసం చేసింది. ఇదే రాహుల్ గాంధీ ఏదైతే అశోక్ నగర్కి కావచ్చు, అటు సరూర్ నగర్ స్టేడియంకి వచ్చి కూడా అనేక హామీలు ఇచ్చారు. కానీ ఇచ్చిన హామీలు ఏ ఒక్కటి కూడా ఇదే అంశానికి సంబంధించి మాట్లాడడానికి మనతో పాటు ఇప్పుడు జాయిన్ అయ్యారు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు, బీఆర్ఎస్ అధికార ప్రతినిధి. ఆయనతో మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం. సో గుడ్ మార్నింగ్ సార్. మనం చూస్తున్నాము ఓవైపు సభకు సంబంధించి అన్ని ఏర్పాట్లు జరుగుతుంటే మరోవైపు ఈ హౌస్ అరెస్ట్ని ఎలా చూడాలంటారు సార్? మల్కాజ్గిరి కమిషనరేట్లో సరూర్ నగర్ స్టేడియంలో ఉండే మీటింగ్కు ప్రిపేర్ అవుతుంటే ఈరోజు మరి సైబరాబాద్ పోలీసులు ఉదయమే మా ఇంటికి వచ్చి నన్ను హౌస్ అరెస్ట్ చేస్తామంటున్నారు. నిజంగా నాకైతే ఆశ్చర్యంగా ఉంది. గౌరవ తెలంగాణ హైకోర్టు, అదేవిధంగా గౌరవ మల్కాజ్గిరి పోలీస్ కమిషనర్ శ్రీమతి సుమతి గారు, వీళ్ళందరూ ఇన్ రైటింగ్ పర్మిషన్ ఇచ్చిన తర్వాత కూడా మాలాంటి నాయకులను వీళ్ళందరినీ కూడా పోలీసులు అరెస్ట్ చేసి గృహ నిర్బంధంలో ఉంచి ఆ మీటింగ్కు పోకూడదని. ఎస్ రైట్. ఇక ఇదే అంశానికి సంబంధించి మాట్లాడడానికి మనతో పాటు జాయిన్ అయ్యారు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు, బీఆర్ఎస్ అధికార ప్రతినిధి. ఆయనతో మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం. సో గుడ్ మార్నింగ్ సార్. ఓవైపు సభకు సంబంధించి అన్ని ఏర్పాట్లు జరుగుతుంటే మరోవైపు మాత్రం పోలీసులు ఇలా హౌస్ అరెస్ట్ చేస్తూ